మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, ముందుగా భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా భోగి శుభాకాంక్షలు. అమ్మ, ముఖ్యంగా భోగి అంటే మనకి భోగి పళ్ళు గుర్తుకొస్తాయి, భోగి మంటలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా భోగి రోజు ఎలాంటి విశిష్టత ఉంటుందంటారు? ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు భోగి రోజు? ఆ భోగి మంటలు ఎలా వేయాలంటారు? భోగి అంటేనే భోగం. ఆ రోజు అంతా చక్కగా హాయిగా భోగించే రోజు అనమాట. అంటే సుఖంగా ఉండే, హాయిగా ఉండేటటువంటి రోజు. అసలు ఉదయం లేస్తూనే భోగి రోజునే అగ్నికి ఆరాధన చేయాలి. అందుకనే భోగి మంటలు వేయటం. ఆ రోజుని అంటే అక్కడి నుంచి మొదలుపెట్టి సూర్యుడికి అగ్నికి ఆరాధనలు చేసుకుంటూ వస్తామన్నమాట. ఆ మొదటి రోజున అగ్ని ఆరాధన చేయాలి. అంటే ఇంట్లో ఒక హోమం లాంటిది వెలిగించి అని. ఈ రోజున ఇంకొంచెం ప్రత్యేకంగా నలుగురితో పాటు పంచుకునేటటువంటి పండుగ కనుక చక్కగా ఇంటి ముంగిళ్లలో, దేవుడి గదిలో హోమం కాదు అక్కడ, ఇంటి ముంగిట్లో దేవుడి గదిలో హోమం కూడా ఉంటుంది. ఇంటి ముంగిట్లో చక్కగా అప్పటిదాకా చేసినటువంటి ఆవు పేడ పిడకలతో గొబ్బిళ్ళని చేసి అదొక పూజ చేస్తారు. గొబ్బిళ్ళని కూడా గౌరీమాతగానే పూజిస్తారు. పూజించి పూజ చేస్తారు. ఆంధ్ర వైపునేమో గొబ్బిళ్ళని గౌరీమాతగా పూజించి చేసేటటువంటి ఆచారం ఉంది. తెలంగాణ వైపునేమో పువ్వులని బతుకమ్మ లాగా పేర్చి, ఇక్కడ కూడా అదే గౌరీ ఆరాధనే. మళ్ళీ ఎక్కడైనా అమ్మవారి ఆరాధనే. ఒక్కో దాంట్లో వాళ్ళు గౌరీని చూస్తున్నారనమాట. ఎక్కడైనా మన సనాతన సంప్రదాయంలో చెట్టులో, పుట్టులో, రాయిలో, రప్పలో అన్నిట్లోనూ చూస్తాం కదా. చేమలో, బ్రహ్మలో అంటాం కదా, అన్నిట్లో చూస్తాం. అటువంటిది ఆ గొబ్బిడి పిడకలన్నీ తీసుకొచ్చి చక్కగా ఒక మాలలాగా గుచ్చుతూ ఉంటారు, పోగు చేస్తారు. అవన్నీ చేసి ఈ రోజుని ఆ గొబ్బిళ్ళ పిడకలు పెట్టి హోమాల్లో ఏవైతే కట్టెలేస్తాం కదా, కొన్ని ప్రత్యేకమైన సమితులు ఉంటాయి, అవి తెచ్చి అలాంటి దుంగలు లాంటివి, ఇప్పుడు వేప, మామిడి ఇలాంటి కొన్ని ఉన్నాయన్నమాట. అవి వేయచ్చు. రావి ఇలాంటివి తీసుకొని వచ్చి, మారేడు, ఆ దుంగలన్నిటినీ అక్కడ పేర్చి, దుంగలు లేకపోతే దుంగలు, లేదా పొట్టిగా ఇప్పుడు ఈ రోజుల్లో పూజా షాపులో ఇంత కట్టలు దొరుకుతున్నాయి, ఏవోటి అలాంటివి పెట్టి పేర్చి చక్కగా వాటికి పూజ చేసి, చుట్టూ ముగ్గులు వేసి, పసుపు కుంకాలు గంధాలు వేసి, పువ్వులు పెట్టి అగ్ని కోసం చక్కగా ఒక ఏర్పాటు చేసుకుని, కుదురులాగా అన్ని ఏర్పాటు చేసుకుని, ఇంటి ఆడపిల్లల చేత, అంటే కోడళ్ళు కావచ్చు, కూతుళ్ళు కావచ్చు, కొంతమంది ఇళ్లలో కోడళ్ళ చేత చేయించే పద్ధతి, కొంతమంది ఇళ్లలో కూతుళ్ళ చేత చేయించే పద్ధతి. అది వాళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి. అందుకని ఆడపిల్లలు అని ఇస్తున్నాను నేను. ఎవరైనా ఆడపిల్లలే కదా. ఈ ఆడపిల్లల చేత దాంట్లోకి మొట్టమొదటిసారి కర్పూరం వెలిగించి, ఒకప్పుడు అయితే మధించి చేసేవాళ్ళు, ఇప్పుడు మధించి చేసేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. ఇప్పటికీ ఉన్నారు. మధిస్తే వస్తుంది. ఈ కర్పూరం వెలిగించి ఆ కర్పూరాన్ని మొట్టమొదటిసారి అక్కడ దానికి సమర్పిస్తాం అనమాట. సమర్పిస్తే మంట అంటుకుంటుంది. అప్పుడు మంట అంటుకుని చక్కగా మండుతుంది. అది మండటం వల్ల ఒకటి చలికాలంలో వెచ్చదనం. ఇది మామూలుగా ప్రాకృతికంగా మనకు చెప్పుకునేటటువంటిది. అగ్నికి ఆరాధన. అగ్నిదేవుడికి పూజ చేసి చక్కగా అక్కడ చుట్టూ ముగ్గులేసి, పసుపు కుంకాలు పెట్టి, పువ్వులేసి, దండం పెట్టి, ఇక అగ్ని వేసాం కదా, దాంట్లో వేసాక దాని చుట్టూ అందరూ నమస్కరించుకుంటూ వాళ్ళకి తోచినటువంటి పద్యాలు, పాటలు పాడుకుంటారు. పాడుకుని చక్కగా కాసేపు అక్కడ కూర్చుని అగ్నిదేవుడికే నమస్కారం చేసుకుంటూ అగ్నిదేవుడి దగ్గర ఉంటారు. ఎంత చేసినా ఆ పూజ అంతా అగ్నికి సంబంధించింది. ఇది లేస్తూనే ఉదయాన్నే చేసే పని. ఆ తర్వాత భోగి నాడు చక్కగా మంచిగా అభ్యంగన స్నానం చేస్తారు. చేసి అది కూడా నువ్వుల నూనెతో. ఎందుకంటే నలుగు పెట్టుకోవటం అవన్నీ, నువ్వుల నూనె శని దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి కనుకనే ఆ రోజు నువ్వుల నూనెతోనే నలుగు పెట్టుకుని స్నానం చేయటం. సున్నిపిండి, నువ్వుల నూనె వాటితో. ఇంకొకటి మళ్ళీ ఈ రకంగా ఈ శని దోషాలనే కాకుండా మామూలుగా మళ్ళీ ప్రాక్టికల్గా ఏంటి, ఇన్నాళ్ళ నుంచి చలి సరిగ్గా ఏం పట్టించుకోవట్లేదు, స్నానం చేయట్లేదు, ఏదో గబుక్కుని ఇలా వెళ్ళి కాకి స్నానం అంటారు, కాకి ఇలా బుడుగుని మునుగు వచ్చేస్తుంది, దాని స్నానం అయిపోతుంది. కనుక అలాంటి స్నానాలు చేసేసి ఏదో తప్పించుకుంటూ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి ఒంటికి పట్టిన మురికంతా మరి వదిలించుకోవాలంటే కాస్త చేయాలి కదా. కనుక అది ఇక్కడి నుంచి మొదలు తగ్గిపోతాయి, చలి రోజులు స్నానాలకి దిగండి అని చెప్తోంది అనమాట ఇక్కడ. కనుక అవన్నీ నేను ఈ రకంగా చేయటం. ఈ భోగి స్నానాలు అయిపోయాక భోగి దేవుడికి ఆ రోజు బొమ్మల కొలువు పెడతారు చాలామంది. అదొక పద్ధతిగా, ఆచారంగా. తమిళనాడులో వాళ్ళైతే దసరాలకు బొమ్మల కొలువులు పెడతారు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళైతే సంక్రాంతికి బొమ్మల కొలువులు పెడతారు. మొత్తం మీద బొమ్మల కొలువులు తీర్చడం అంటే ఏమిటి, ఆ దేవత అవతారాలు, దేవతా విగ్రహాలను తలుచుకోవటం, వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టి పూజ చేయడం. వరుసలుగా చక్కగా దేవుళ్ళని పెట్టి, దేవుళ్ళే. ఈ రోజుల్లో ఫ్యాషన్ ఎక్కువైపోయి అన్ని రకాలు పెడుతున్నారు. ఓకే, ప్రతి దాంట్లోనూ చిలుకను పెడితే చిలుక సుఖబ్రహ్మ అనుకోవటం, ఏదో అలా అనుకోవటమే, అంతే తప్పితే అసలు దేవతా విగ్రహాలే పెట్టాలి పద్ధతి. అన్నీ పెడుతున్నాం. అవును.
రాజకీయ నాయకులు, దేశ నాయకులు పటాలు ఎలాంటి వాళ్ళు కూడా పెట్టేటటువంటి సంప్రదాయం మనకి బాగా కనిపిస్తోంది ఎక్కడ చూసినా. కాకపోతే అది ఇన్ని లోకాలకి తీరుగా ఈ లోకంలో ఈ దేవతలు ఉంటారు, ఈ లైన్లో ఈ బొమ్మలు, ఈ లోకంలో ఈ దేవతలు ఉంటారు, దీంట్లో ఈ బొమ్మలు, అలా పెట్టడం అనేది అసలు పద్ధతి. ఎంతమంది పాటిస్తున్నారు వేరే విషయం, అసలు అంటూ ఏదో పెట్టుకుంటున్నారు కదా అని సంతోషించడం. ఒకసారి ఇదంతా పెట్టాక అక్కడ ఒక కలశంలో దేవతను ఆహ్వానించి కలశం పెడతారు. కొంతమంది కలశం ఆచారం లేని వాళ్ళు కలశం పెట్టరు. ఈ కలశంలో శంకురమయ్యని ఆహ్వానిస్తారు. శంకురమయ్య అనేటటువంటి దేవుడు ఉన్నాడని తెలుసా నీకు? ఇప్పుడు తెలియదు, చూసావా? ఒకప్పుడు పంచాంగాల్లో శంకురమయ్య సంక్రమణ నాడు ముందు నుంచి వస్తూ ఉంటాడనమాట. ఆయన ఏ దుస్తులు కట్టుకుంటాడు, ఏ ఆహారం పట్టుకున్నాడు, ఏ ఆయుధం పట్టుకున్నాడు, ఏ రకమైనటువంటి అంటే ఆయన లక్షణాలన్నీ చెప్తూ ఇవి ఉన్నాయి కనుక ఈ సంవత్సరం ఇవి పనికిరావు, ఆయన ఎర్రబట్టలు కట్టుకుంటే ఈసారి ఎర్రబట్టలు బాగా పండవు, అర్థమైందా? అలాంటివి అన్నమాట. ఆయన ఈ ఆయుధం పట్టుకున్నాడు కనుక ఈ ఆయుధంతో ఈసారి ప్రమాదాలు ఎక్కువ ఏదో సూచిస్తుంది మనకి. పంచాంగాల్లో రాసేవారు, సిద్ధాంతులు ఉంటారు కదా, పంచాంగం రాసే సిద్ధాంతులు రాసేవారు. అలాగా ఆ దేవతను దాంట్లోకి ఆహ్వానం చేసి ఇక అక్కడి నుంచి పూజాపీఠం అయిపోయింది. అది ఇక ఊరికే వెళ్ళి మనం వెళ్ళి అదేదో మామూలు ఫ్రిడ్జ్లో అల్మర్లోంచి తీసుకున్నట్టుగా తీసుకోకూడదు. అది దేవుడు అయిపోయాడు. ఇంక అక్కడ ఆసనం పెట్టేసాం, ఆవాహనం చేసేసాం, వాళ్ళ ప్రాణప్రతిష్ఠ చేసేసినట్టే ఈ కలశం పెట్టడంతో. పెట్టేసి ఇక పూజ ఇచ్చేసి దానికి కూడా రోజు నిత్య నైవేద్యాలు ఉంటాయి, నిత్య దీపారాధనలు ఉంటాయి. ఈ 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు అన్నీ చేస్తాం. చేసి అదొక దేవతా పీఠంలాగా అనమాట. ఇప్పుడు మనం రోజు నిత్య పూజ ఉన్న సత్యనారాయణ వ్రతం అంటే పక్కన ఇంకో పీఠం పెట్టుకుంటున్నామా, వరలక్ష్మి వ్రతం అంటే పక్కన ఇంకో పీఠం పెట్టుకుంటున్నామా, గణపతి ఆరాధన అంటే వినాయక చవితికి ఇంకో, అలాగా ఈ దేవుడు కూడా బొమ్మలతో అనమాట. అన్ని దేవతా విగ్రహాలు, అందుకే అన్నాను నేను. పెట్టి చక్కగా ఆ రకంగా ఏర్పాటు చేసి దానికి పూజ చేయటం. పూజ చేసి మడి కట్టుకుని చక్కగా ఆ పద్ధతి ఉన్నవాళ్ళు మాట సంగతి చెప్తున్నాం. ఒకప్పుడు పాటించిన పద్ధతి ఇప్పుడు లేదు, కనుమరుగైపోతుంది. కనీసం తెలుసుకుందాం, ఆచరించేవాళ్ళు ఆచరిస్తారు. నా ఆలోచన ఇది. దీని వెనకాల చేసి ఆ విధంగా బొమ్మల కొలువులు పెట్టి సాయంకాలం చుట్టుపక్కల ముత్తైదులందరినీ, పిల్ల పాప అందరినీ పేరెంటాన్ని పిలుస్తారు. వాళ్ళందరూ వచ్చాక వాళ్ళందరికీ ముత్తైదులకి ఎప్పుడు మనం ఇచ్చేటటువంటి వాయినాలు ఉంటాయి కదా, ఆ వాయినాలు ఇస్తాం. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చిన్నపిల్లలకి అని కానీ చిన్న పెద్ద అని తేడా లేదు. నా అంత వయసు ఉంటే నీలాంటి దానికి కూడా కూర్చోబెట్టి చేయొచ్చు ఈ పని. భోగి పళ్ళు పోయటం మరి చిన్నపిల్లలకి అంటే పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళు కొంచెం సిగ్గుపడి చేయించుకోవట్లేదు. పెద్దవాళ్ళు కూడా కొంచెం పని తగ్గుతుందిలే ఫోన్లే అని వాళ్ళని తీసేసి చిన్నపిల్లల్ని కూర్చోబెడుతున్నారు. కానీ చక్కగా పసిపిల్ల బాలాది తనకంటే పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లలకి ఈ రకమైనటువంటి దిష్టి తీయటం అనమాట. ఇది సంవత్సరం పాటు దిష్టి కొట్టి ఉన్నారు కదా, ఏదో ఒకటి చేసి ఆ దిష్టి తీసేయటం అనమాట. ఆ భోగి పళ్ళు అంటాం వాటిని. ఈ భోగి పళ్ళు ఏమిటి? రేగుపళ్ళు. రేగుపళ్ళు నారాయణుడికి చిహ్నం. అది బదరికాశ్రమంలో రేగి చెట్టు కిందే వాళ్ళు నరుడు నారాయణుడు తపస్సు చేశారు. అందుకే మనది బాదరాయణ సంబంధం అంటారు. ఏంటంటే మీ ఇంట్లో రేగి చెట్టు ఉంది, మా ఇంట్లో రేగి చెట్టు ఉంది కనుక మనం బంధువులం. బాదరాయణ సంబంధం అంటే అది. వ్యాసుడికి కూడా బదరిలో తపస్సు చేశాడని ఆయనకి బాదరాయణుడు అని పేరు. వ్యాసుడికి కూడా, కృష్ణద్వైపాయనుడికి ఇలా బదరి అనే పేరు మించి వచ్చినటువంటి పేర్లు అనమాట. ఈ బదరి ఫలాలు మళ్ళీ ఇది ఎందుకోసం చెప్పాను కదా, ఇది సూర్యుడికి సంబంధించిన ఫలం. అందుకని సూర్య వైపు నుంచి వచ్చే దోషాలు పోవటానికి. అలాగే శనగలు, నానబెట్టిన శనగలు బృహస్పతికి సూచన. అది పసుపు కదా, శనగలు పసుపుగా ఉంటాయి కదా, అవి నానబెట్టిన శనగలు వీళ్ళ గురుబలం పెరగటానికి, బాగా విద్యాబుద్ధులు బాగా రావటానికి అవి. మళ్ళీ ఇవి కాకుండా కాస్త పువ్వులు, అక్షతలు, పైసలు కూడా రాగి పైసలే వేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఏదో ఒక పైసా వేస్తున్నారు, అసలంటూ ఉంటే చాలులే అన్నట్లుగా. కానీ రాగి పైసా శరీరానికి తగిలి, అందుకే నదుల్లో కూడా రాగి నాణాలు వేయటం, దాంట్లో వెళ్ళి మళ్ళీ మునిగి స్నానాలు చేయటం అన్నీ ఉన్నాయి చూడండి. రాగి స్పర్శతో, ఇప్పటికీ రాగి గ్లాసులో తాగితే మంచిది, రాగి బిందెలో నీళ్ళు తాగితే మంచిది చెప్పుకుంటున్నారా? ఆ రాగి స్పర్శ కూడా మనకి రావాలి. వచ్చి ఆ పిల్లలకి చక్కగా ముత్తైదులు తల చుట్టూ 3 సార్లు తిప్పి, పెద్దలు వాళ్ళకి నెత్తి మీద, నడినెత్తి మీద పోసేసి ఇక్కడ సహస్రారం మీద ఇలా పోస్తారనమాట. అంటే ఇంతకంటే టాప్ ప్లేస్ లేదుగా శరీరంలో, ఇక్కడ నుంచి కింద పడి శరీరం అంతా తాకుతుంది, ఆ దిష్టి శరీరం అంతా తాకిపోతుంది. ఇప్పటికి కూడా కొంతమంది పెళ్లిళ్లలో చక్కగా శరీరం అంతా కూడా ఇలా పెట్టి తీసి పడేసే ఆచారం ఉంది కదా ఒకటి. అలాగా దిష్టి తీయటమే ఇది చేసి, అది పిల్లలందరికీ చేసి పెద్దల ఆశీర్వాదాలు వాళ్ళకి వస్తాయి. వాళ్ళు ఆశీర్వదిస్తారు పై నుంచి కింద దాకా.
ఏమి ఉన్నా కూడా అవన్నీ ఆ దుష్టి దోషాలన్నీ పోతాయి. అది సాయంకాలం పూట చేసుకునే పని. చక్కగా భోగి నాడు రకరకాల వంటలు చేసుకుంటారు, తింటారు. ఎప్పుడైనా కూడా ఈ నైవేద్యాలు వీటన్నిటిలో ఏమిటి, ఆ సీజనల్గా దొరికేటటువంటి వస్తువు అది చాలా మంచిది అని. కనుమ నాడు మినుము తినమన్నారు. అంటే ఆ మినుము తింటే శరీరం గట్టిపడుతుంది. అప్పటిదాకా మనం కొంచెం చలిగి వణుక్కుంటూ అలా ఉన్నాం, కాస్త బలం వస్తుంది అన్నమాట. ఐరన్ వస్తే మళ్ళీ మనకు కాస్త బలం వస్తుంది, రక్తం పడుతుంది, మళ్ళీ లేచి పనుల్లోకి దిగుతాం. కనుక ఈ రకంగా ఇవన్నీ ఫుడ్ చెప్పేది అదే. ఎంతసేపటికి ఎంత నైవేద్యం పెట్టినా దేవుడికి చూపించి తినేది మనమేగా. కనుక మనకు కావాల్సినవే చేసుకుని ఆ దేవుడికి నైవేద్యం పెట్టి అప్పటిదాకా సాధారణమైనటువంటి వస్తువులు తినుబండారాలైనవి దేవుడికి నైవేద్యం పెట్టాక ప్రసాదాలు అవుతాయి. అంటే దాంట్లో ఆ దేవతా శక్తి కూడా చేరి అప్పుడు అటువంటివి తింటే అందరికీ బలం, నలుగురితో పంచుకోవటం, తింటాం. కనుక పొద్దున్న లేచి అగ్ని ఆరాధనతో మొదలుపెట్టి స్నానాలు, బొమ్మల కొలువులు, దేవతా పూజలు, మళ్ళీ తర్వాత సాయంకాలం పూట పేరంటాళ్ళు, భోగి పళ్ళు పోసి పిల్లలకి దృష్టి తీయటాలు. ఈ కార్యక్రమం అంతా భోగి నాడు జరుగుతుందమ్మా. అందుకనే దాన్ని భోగి మంటలు అని, భోగి పళ్ళు అని, ఇలాంటి భోగి స్నానం అని, ఇలాంటి పేర్లన్నీ వచ్చింది, అందుకోసం వచ్చినాయి. అమ్మ, ముఖ్యంగా ఇప్పుడు భోగి మంటలు అంటే చాలా మంది మీరు చెప్పిన విధంగా కాకుండా భోగి మంటల్లో ప్లాస్టిక్ డబ్బాలని, ఏదో ఇంట్లో పనికిరాని వస్తువులని, పాత బుక్స్ అని, కొంతమంది చెప్పులని, చాలా పాపం సంగతి అలా ఉంచేసి పర్యావరణ ద్రోహం. ప్లాస్టిక్ అని తగులుపెడితే వచ్చేటటువంటి ఆ వాయువు ఎంత ప్రమాదకరమైన వాయువు. ప్రమాదకరమైన వాయువులు వెలువడితే అవి పీల్చాక మనం కూడా మళ్ళీ తింటున్నాం. నువ్వు కంచమంతా మను పోసి దుమ్ము చేసి మళ్ళీ దాంట్లో అన్నం పెట్టి తినమంటే తింటావా? మళ్ళీ కడుపునేగా తింటాం. మరి మనం పీల్చే గాలి కూడా మనమే లోపలికి తీసుకుంటున్నాగా. ఇంకా వాయు భక్షణ చేసి తపస్సు చేసిన ఋషులు ఉన్నారని చెప్పుకుంటున్నావా? మరి ఆ వాయు భక్షణ చేసేకి ఇదా? ఈ మాట అడిగావు కనుక సందర్భం కాకపోయినా ఒక విషయం చెప్తా. చాలా చోట్ల మనం బోళ్ళంత వంటలు జరిగి వడ్డించాక కడుపు నిండిపోయింది, నేను తినలేను అనే మాట వస్తుందా మీకు ఎప్పుడైనా? వస్తుందామని నేనే చూసి వెగటుగా అయిపోయింది. పెళ్ళిళ్ళలో వడ్డించావమ్మా, దాన్ని మీ ఇంట్లో పెళ్ళో, మీ స్నేహితురాలి పెళ్ళో ఎవరిదో అయింది, నువ్వే ఇష్టం కొద్దీ వడ్డించాక అంత చూశాక ఇంతంత బేసిన్ల నిండా అన్నం, పప్పులు, కూరలు, రకరకాల ఖాద్య పదార్థాలు, స్వీట్లు, హాట్లు ఒకటేంటి అన్నీ చూశాక నువ్వు మళ్ళీ తినాలంటే కూర్చుని అసలు ఏదో ఇంత తింటే చాలే అని, లేకపోతే అసలు అది కూడా వద్దనిపిస్తుంది అంటావు కదా. అది కలిగింది కదా భావం, ఇది నేను ప్రవేశపెట్టింది కాదు, నీకే కలిగింది. అంటే ఏంటి? వాసన పీల్చినా కూడా మనకు ఆ బలం వచ్చేస్తుంది. వాసన పీల్చినా కూడా మనకు ఆ తిన్న భావన కలుగుతోంది. కలిగిందా? ఆ తినేసా, వద్దు గట్టొచ్చేసి ఎంత తినేసా, పైగా కొంచెం కాదు అనిపిస్తుంది భావన. వాసన పీల్చిన కనుక ఎప్పుడైనా చేయగలిగితే, ఆ ఆసక్తి ఉంటే, భోజనం సరిగా దొరకనటువంటి కొన్ని ముడికివాడల్లో వాళ్ళు ఉంటారు చూడండి, అంటే లెస్ బ్లెస్డ్, వాళ్ళకి అలా అనుభవించాల్సి ఉంది, అందుకే అక్కడ పుట్టారు, అందుకంటే వేరే నేనేమనను. అలాంటి చోటుకి వెళ్ళి కాస్త ఒక ఆవు పేడ పిడక, దాని మీద ఇప్పుడు ఖర్జూరాలు, ఆల్మండ్స్, క్యాష్యూనో ఏదో ఇలాంటివి, అంటే ఏవి పళ్ళు, డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్ళి దాని మీద కొంచెం కర్పూరం వేసి, ఆవు నెయ్యి వేసి, ఆ పిడక మండించి ఆ పిడక మీద వేస్తే ఈ పొగ వాళ్ళందరికీ వెళ్తుంది. డ్రై ఫ్రూట్స్ ఆ మంటల్లో, డ్రై ఫ్రూట్స్తో చిన్న హోమం లాంటిదే. ఏముంది, 4 పిడకలు తీసుకెళ్తావు, కావాలంటే ఒక బౌల్ కూడా తీసుకెళ్తావు. ఆ బౌల్లో 4 పిడకలు వేసి, ఈ డ్రై ఫ్రూట్స్ వేసి, కాస్త ఆవు నెయ్యి, కర్పూరం వేసి అగ్ని వెలిగించచ్చా? పొగ వస్తుందా? ఎందుకు రాదు? ఎక్కువ పొగ రాదు, ఎక్కువ రావక్కర్లా, అలా మంటలు రావక్కర్లా, పొగ వస్తుంది. ఆ వచ్చినటువంటి పొగ పీల్చిన వాళ్ళకే వాయువు శుద్ధి అయిపోయి, అందుకనే హోమం చేసిన వాళ్ళ ఇంట్లో వాయువు శుద్ధిగా ఉంటుంది అంటారు ఎప్పుడు. భోపాల్ అగ్ని ప్రమాదం, వాయు కాలుష్య ప్రమాదం అప్పుడు కూడా ఫ్యాక్టరీ ప్రమాదంలో తేలింది ఇదే. నిత్య అగ్నిహోత్రం ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ పాయిజనస్ గ్యాస్ ఏం చేయలే వాళ్ళని, వాళ్ళు బతికే ఉన్నారు. నిత్యం ఇంట్లో ఆవు పేడ పిడకలు వేసి, ఆవు నెయ్యి వేసి అగ్నిహోత్రం చేస్తున్న వాళ్ళకి ఏం కాల, ఆ సమితలు వేసి చుట్టుపక్కల మిగిలిన వాళ్ళందరూ అయిపోయారు, ప్రాణాలు పోయి కళ్ళు పోయి అయిపోయారు. అంటే ఏంటి? వాయువు కూడా మనకి ఒక రకమైన ఆహారమే. అందుకని ఈ రకంగా చేయండి. కనుక భోగి మంటల్లో ఇలా వ్యర్థమైన పదార్థాలు, చెదలు పట్టిపోయిన చక్కముక్కలు, ఇలాంటి పిచ్చి పిచ్చి వస్తువులు వేస్తే అది మనకి రావాల్సినటువంటి ఉపయోగం జరగకపోగా హాని జరుగుతుంది. ఎందుకోసం చేస్తున్నావు? అన్నం ఎందుకు తింటున్నావు? కడుపు నిండటం కోసం తింటున్నావు. అదే పనికిరాని పదార్థం తింటే అది లోపల ఇన్ఫెక్షన్ అయ్యి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి వాంతి అయిపోదా? అలా అవుతుంది. కనుక ప్లాస్టిక్లు అవి తగలేయటం అనేది చాలా తప్పు. ఎవరు ఏం చెప్పినా అది తప్పే. అంత
చెత్త ఇంకో చోట దానిని చేయండి. దానికోసం సంబంధించిన వేస్ట్ ప్రోడక్ట్స్ని తయారు చేసి వాటిని పాడు చేసి మళ్ళీ దాన్ని రీసైక్లింగ్ చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి మనకి. చాలా వచ్చినాయి. మేము మొన్న మేఘాలయ వెళితే మేఘాలయలోను అక్కడ చక్కగా మాకు ప్లాస్టిక్తో వాళ్ళు రోడ్లు వేస్తున్నారు. వానలు కూడా చెదరవు. ప్లాస్టిక్ వేస్ట్ని తారులాగా మార్చి షీట్లలాగా తయారు చేసి ఆ షీట్లు వేసేస్తున్నారు. వాటర్ పడినా ఉండదేమో దానిపైన అంతా. బాగుంది కదా. మనం కత్తిచ్చాక పండు కోసుకోవాలా పేక కోసుకోవాలా మీ ఇష్టం. అయిపోయిందా? అయిపోయింది. కనుక ఇలాంటి చోట వేసి ఆ గాలి మళ్ళీ మనమే పీల్చి ఎందుకు? ఇల్లంతా మురికి బాకెట్లోకి చిమ్మాము, మళ్ళీ గాలి వచ్చి నీ మీద పడింది, అదే అయింది. కనుక భోగి మంటలు ఎంత జాగ్రత్తగా వేసుకోవాలో ఆలోచించండి. అమ్మ మొత్తం మీద భోగి పండుగ విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు.